2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సార్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా అప్పు తీసుకునేటప్పుడు అంటే కొంతమంది ఏం చేస్తారనంటే కొంచెం ఎవిడెన్స్ కిందకని చెప్పి ప్రూఫ్ కింద వైఫ్‌ని కూడా సైన్ చేయమంటారు. బట్ బలయ్యేది కూడా చివరిలో వైఫే తెలియకుండా బలైపోతూ ఉంటారు. ఇంటి దాకా వచ్చిన తర్వాత తెలుస్తదనమాట ప్రాసెస్ ఇది అని. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి సార్? ఈ టాపిక్స్ ఎక్కడి నుంచి తీస్తారు నాగరాజు గారు మీరు? కానీ అప్పుడప్పుడు మమ్మల్ని కూడా మీరు ఇబ్బంది పడే క్వశ్చన్లు అడుగుతారు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇట్లాంటివి వస్తాయి సార్. ఎందుకంటే లీగల్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి అంటే ముందుగా చాలా మంది ఇట్లాంటి ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు. మా దగ్గరికి వస్తుంటారు. కొత్తగా పెళ్ళైన వైఫ్స్ ఎక్కువ పడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు హస్బెండ్స్. ఓకే, పెళ్ళికి ముందు వీళ్ళకి బాగా అప్పులు తీసుకుంటాం అలవాటు ఉంటుంది. వీళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే ఇంక వీళ్ళ మొహం చూస్తే ఎవడు అప్పీడు. కాబట్టి వీళ్ళు పెళ్ళైన తర్వాత వీళ్ళు వైఫ్ని తీసుకెళ్తారు. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయిందండి, నేను తీర్చేస్తాను అప్పు, ఇది కూడా మా వైఫ్, తను కూడా వర్కింగ్, షీఈస్ వర్కింగ్ ఫర్ సో అండ్ సో కంపెనీ, హర్ శాలరీ సో మచ్ అని చెప్పి వైఫ్ని కూడా చూపించి మళ్ళీ ఇంత ముందులా ఉండదండి రెగ్యులర్ పేమెంట్ చేసేస్తామని వైఫ్ని కూడా తీసుకెళ్తారు, అప్పు తీసుకుంటారు. అప్పు తీసుకున్నప్పుడు ఏదో సమ్ సిగ్నేచర్స్ ఉంటాయి కదా, తన వైఫ్ని కూడా అంటే వైఫ్కి ఇంకా అప్పటికి హస్బెండ్ గురించి మొత్తం తెలియదు కదా, సో సిగ్నేచర్స్ కూడా పాపం పెట్టేస్తుంది అమ్మ. కానీ ఈ హస్బెండ్ ఏం చేస్తాడు, చెక్ కూడా ఇచ్చేస్తాడు. ఓకే, యాజ్ యూజువల్గా కొన్నాళ్ళ తర్వాత అప్పు తీర్చాడు, ఏదో 2 నెలలు ఇంట్రెస్ట్ కడతాడు, ఆ వైఫ్కి చెప్తాడు నువ్వు కూడా సైన్ పెట్టావు కదా, ఇంకా నువ్వు కూడా కట్టాలి అని చెప్పి వైఫ్ తోటి ఒక 2 నెలలు 3 నెలలు కట్టిపించుకుంటాడు. తర్వాత వైఫ్ అడుగుతుంది, ఈ డబ్బులు నేను వాడుకోలేదు కదా, నేను కట్టను అని గొడవలు స్టార్ట్ అవుతాయి. పూర్తిగా వైఫ్ జీతం స్వాహా చేస్తారండి వీళ్ళు పూర్తిగా. ఓకే, కొన్నాళ్ళకి వైఫ్ రియలైజ్ అయ్యి ఇంకా తీర్చినప్పుడు హస్బెండ్ బ్లాక్మెయిల్ చేస్తాడు, నువ్వు సైన్ పెట్టావు, నువ్వు వచ్చావు, అప్పు తీసుకున్నాం, వైఫ్ హస్బెండ్ అంటే సేమ్ మన ఇద్దరం ఒకటే, నువ్వు తీర్చాలి, ఇప్పుడు ఆ డబ్బులు నా పాత అప్పులు తీర్చుకున్నా నేను, నువ్వు తీర్చాలి అని చెప్పి వైఫ్ని నువ్వు సిగ్నేచర్ పెట్టావు అక్కడ అని భయపడిస్తాడు. రైట్, అట్లాంటప్పుడు ఈ వైఫ్స్ ఏం చేయాలి అంటే ఈ లీగల్ సొల్యూషన్, ఈ లీగల్ ట్రిక్ నేను ఏదో చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. మీరు సిగ్నేచర్ పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఎక్కడో ఏదో పేపర్ మీద పెట్టారు. ఓకే, ఆ పేపర్కి వ్యాలిడిటీ ఉందా లేదా అని వైట్ పేపర్ మీద ఎక్కడో ఏదో రాశారు, ఏదో సైన్ హస్బెండ్ కావాలని చేయొచ్చు అంటే దానికి వ్యాలిడిటీ లేదు. చెక్ ఇచ్చాడు మీ హస్బెండ్, అది జాయింట్ అకౌంటా లేకపోతే మీ హస్బెండ్ అకౌంటా అన్నది చూడండి. 99% వీళ్ళు ఏం చేస్తారంటే హస్బెండ్స్ ఆ కంగారులో వీళ్ళ ఇండివిజువల్ చెక్ ఇచ్చేస్తారు సిగ్నేచర్ చేసి. అవతలోడికి వీడే టిప్ ఇస్తాడు, మా ఇద్దరి మీద కేసు వేయండి సార్, మా వైఫ్కి భయం లేదు, మా ఇద్దరి మీద మీరు కేసు వేయండి అని టిప్ ఇచ్చేది కూడా ఈ హస్బెండే. అవతలోడితోటి కేసు వేయించుకుంటారు వీళ్ళు. నేను చెప్తున్నా మీకు, ఇట్లాంటి కేసులు ఎన్నో చూస్తుంటాం కదా మేము. కేసు వేయించుకుంటాడు ఎవరి మీద, వాళ్ళ వైఫ్ పేరు మీద, హస్బెండ్ పేరు మీద, ఇద్దరి మీద వేయించుకొని, ఇదిగో మనకు నోటీస్ వచ్చింది, ఇప్పుడు నువ్వు కట్టాలి, నీ శాలరీ బాగుంది, నీకు పర్సనల్ లోన్ వస్తుంది, నెక్స్ట్ లోన్ నీకు పర్సనల్ లోన్ వస్తుంది, నువ్వేం చేయక్కర్లేదు, నీకు ఓటీపీ వస్తా, ఓటీపీ చెప్తే లోన్ క్రెడిట్ అయిపోతుంది అని చెప్పి మళ్ళీ అమ్మని ట్రాప్లో దింపాలని చూస్తారు. అక్కడే ఐ సజెస్ట్ ఆల్ ద వైఫ్స్ టు స్టాప్. మీరేం భయపక్కర్లేదమ్మా, మీకు నోటీస్ వచ్చినా కూడా ఆ చెక్ మీ హస్బెండ్ కనుక ఇచ్చుంటే ఆ చెక్ బౌన్స్ కేసు మీ మీదకి రాదు. జాయింట్ అకౌంట్ చెక్ ఇస్తే తప్ప మీ మీద లయబిలిటీ పడదు. ఇటీవల సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్తాం జరిగింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఎగ్జాంపుల్ తీసుకొని పలు కేసులలో చెప్తాం జరిగింది. హస్బెండ్ చెక్ ఇచ్చినంత మాత్రాన దానికి వైఫ్ లయబిలిటీ కాదు. వైఫ్ని ఫూల్ అరౌండ్ చేసి అప్పులోళ్ళకి మళ్ళీ వైఫ్ మీద కూడా వీళ్ళతో పాటు కేసు వేయించుకుంటారు చాలామంది. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. రీజన్ ఈజ్ వైఫ్ ఈజ్ నాట్ లయబుల్ ఫర్ హస్బెండ్స్ లోన్. అర్థమైంది కదా మీకు? ఏది హస్బెండ్స్ చెక్, ఎందుకంటే సైన్ చేసింది హస్బెండ్, కమిట్మెంట్ ఇచ్చింది హస్బెండ్. వైఫ్ని కావాలని తీసుకెళ్ళి, వైఫ్ అన్నాక రావాలి కదా, మరి అక్కడికి వెళ్ళాలి మనము, ఒకసారి రమ్మంటే వైఫ్ వెళ్తుంది. అంత మాత్రాన వైఫ్ ఆ చెక్ బౌన్స్కి లయబుల్ కాదు అని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్తాం జరిగింది. అయితే ఇందులో ఒక సెక్షన్ ఉంది నాగరాజు గారు, సెక్షన్ 141 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఒకవేళ ఒకడే చెక్ ఇచ్చినా కూడా అది ఒకవేళ కంపెనీకి బిలాంగ్ అయి ఉంటే, ఆ కంపెనీలో మీ వైఫ్ కూడా పార్ట్నర్ అయి ఉంటే లయబిలిటీ వస్తుంది. అప్పటి వరకు మీ మీద లయబిలిటీ రాదు అని చెప్తాం జరిగింది. సో
మీరు మీ జాబ్ ఏదో మీరు చేసుకుంటారు, మీ హస్బెండ్ ఏదో ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటున్నారు. అంత మాత్రాన దేర్ విల్ బి నో లయబిలిటీ ఆన్ ద వైఫ్ అని నేను క్లియర్‌గా చెప్తున్నాను. వైఫ్స్‌కి కొత్తగా మ్యారేజ్ అయిన వైఫ్స్‌కి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే పాతోళ్ళకి ఆల్రెడీ తెలుసు వాళ్ళ హస్బెండ్స్ గురించి. ఆల్రెడీ పడి లేసి ఉంటారు క్లియర్‌గా దే నో అబౌట్ దేర్ హస్బెండ్స్ మోర్ దెన్ చూసుంటే వాళ్ళ హస్బెండ్స్ గురించి వాళ్ళ పేరెంట్స్ కంటే వైఫ్స్‌కే ఎక్కువ తెలుసుంటది. ఎస్ ఓకే. మీరు చాలా పడి లేస్తుంటారమ్మా ఆల్రెడీ. కాకపోతే నేను కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి నేను ఈ టిప్ ఏమి ఇస్తానంటే, యాజ్ ఎ బ్రదర్ అడ్వకేట్ వాట్ ఐఎమ్ గివింగ్ టిప్ ఈస్, మీరు కొత్తగా మ్యారేజ్ అయింది కదా అని ఎమోషనల్‌గా వెళ్ళిపోయి ఓవర్ కాన్ఫిడెంట్‌గా మీ హస్బెండ్ పైకి అప్పుడే వెళ్ళిపోకండి. ఆయనను అబ్జర్వ్ చేయండి. ఒక 10 ఇయర్స్ అండి. ఒక 10 ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ సైకిల్ మీరు 10 ఇయర్స్ మీ హస్బెండ్‌ని అబ్జర్వ్ చేస్తే తప్ప నమ్మకూడదు అని నేను అంటున్నాను. చాలామంది నన్ను తిట్టుకోవచ్చు. బట్ దట్ ఈస్ ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు చూస్తున్నాము డైవర్స్ కేసులు 50 ఏళ్ళకి కూడా డైవర్స్‌లోనే వస్తున్నారు. మీరు 10 ఏళ్ళైనా మీ హస్బెండ్ క్యారెక్టర్ ఎలాంటిది అనేది అనలైజ్ చేయకుండా కంబైన్డ్ లయబిలిటీకి హోమ్ లోన్‌లో కూడా వెళ్ళకండి అంటున్నాను నేను. నాగరాజు గారు, ఎవరి హోమ్ లోన్ వాళ్ళు తీసుకోండి. ఒకళ్ళ పేరు మీదే తీసుకోండి. లయబిలిటీ కంబైన్డ్‌గా అప్పుడే ఏది వెళ్ళకండి. ఒక 10 ఇయర్స్ ఆఫ్టర్ యువర్ మ్యారేజ్ ప్లీజ్ డోంట్ గో ఫర్ కంబైన్డ్ లయబిలిటీ అని యాజ్ ఎ బ్రదర్ అడ్వకేట్ ఐఎమ్ సజెస్టింగ్ ఎవ్రీవన్. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.